హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం రాను రాను చిన్నగా అవుతుంది అని, దీనికి కారణం ఏంటి, దీన్ని మళ్ళీ తిరిగి పెంచుకునే విధానం తెలియజేయండి అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. సహజంగా చాలా మందికి ముఖ్యంగా కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల కానివ్వండి, లేదా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కానివ్వండి, కొంత వయసు పెరిగిన తర్వాత అంటే 30, 35, 40 ఈ వయసుకు వచ్చిన తర్వాత కొంతమందికి ఒబిసిటీ అంటే శరీరం యొక్క బరువు పెరగడం వల్ల, అందులోనూ పొట్ట ఎక్కువగా ముందరికి రావడం, తొడ ప్రాంతాలు పెరుదులు ఎక్కువగా పెరగడం వల్ల కొంతమందికి అంగ పరిమాణం అనేది చిన్నగా అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మెయిన్ గా అంగం చిన్నగా అంటే ముందు పెద్దగా ఉండి తర్వాత అంటే మనము యుక్త వయసులో ఉన్నప్పుడు సన్నగా స్లిమ్గా ఉంటాం కాబట్టి ఆ టైంలో అది కొంచెం పెద్దగా ఉండి కూడా తర్వాత వయసు పెరగడం వల్ల మనకు వచ్చినటువంటి ఒబిసిటీ వల్ల అంటే స్థూలకాయం వల్ల కావచ్చు, మరితర కారణాల వల్ల కూడా కావచ్చు, లేదా కొంతమందికి పుట్టుకతో కూడా స్థూలకాయం ఉంటుంది అంటే చిన్న వయసులో కూడా వాళ్ళ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి వారికి కూడా అంగ పరిమాణం అనేది చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అంటే అంగం యొక్క నరాలు అనేటివి మనకు పొట్ట నుండి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే పొట్ట ముందుకు రావడం జరుగుతుంటుందో అంగం యొక్క నరాలకు ప్రెజర్ అనేది జరిగి అంగం అనేది లోపలి కొద్దిగా కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. ఇది సహజంగా జరిగేటువంటి విషయమే. ఇకపోతే స్మోకింగ్ అధిక అలవాటు ఉండడం వల్ల అంటే స్మోకింగ్ ఒక ఎఫెక్ట్ కూడా స్టమక్ మీద పడుతుంది కాబట్టి సో దాని అలవాటు ఉన్న వాళ్ళలో కూడా అంగ పరిమాణం చిన్నగా అవ్వడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఇకపోతే హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి నరాలు సన్నగిలిపోవడం లేదా వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల అంగం ఎక్కువ స్థాయిలో గట్టిపడక అంగం చిన్నగా అవ్వడానికి అవకాశం అనేది కూడా కలుగుతుంది. సో ఈ కారణాల వల్ల అంగ పరిమాణం అనేది సహజంగా చిన్నగా ఉండడం జరుగుతుంది. కొంతమందికి జన్యుపరంగా లేదంటే జీన్స్ వల్ల కూడా కొంతమందికి చిన్నగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో అంగ పరిమాణం పెంచుకోవడానికి అవకాశం అంటే తిరిగి కోల్పోయినటువంటి అంగ పరిమాణాన్ని మనం తిరిగి పొందవచ్చు. దీనికి చెప్పినట్టుగా స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే కనుక మానివేసుకోవాలి. మానివేసినంత మాత్రాన అంగ పరిమాణం పెరుగుతారని మనం చెప్పాలి. అలా విధంగా స్థూలకాయం ఎక్కువగా వెయిట్ పెరిగిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం వల్ల అలానే లాస్ అయినంత మాత్రం తిరిగి అంగ పరిమాణం పెరుగుతుంది కూడా మనం ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ విధంగా అంటే హస్తప్రయోగం ఆపేయడంలో కూడా అట్లా అంతే. సో ఏదైనా సరే ఒకసారి కోల్పోయిన తర్వాత మనం చేసుకున్న వాటిని రివర్సల్ రావాలన్నా కూడా వెంటనే రాకపోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాయామాలు చేయడం కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ఉపయోగించుకోవడం వల్ల తిరిగి కోల్పోయినటువంటి ఈ సైజుని మళ్ళీ మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే అంగం యొక్క పరిమాణం అనేది అంగం గట్టిపడ్డప్పుడే చెక్ చేసుకోవాలి. అంగం మామూలుగా ఉన్నప్పుడు చిన్నగా పొడుచుకొని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సైజ్ ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ ఉండొచ్చు, 1/4 ఇంచ్ ఉండొచ్చు, 1 ఇంచ్ 2 ఇంచ్ ఉండొచ్చు. సో చాలా మంది కూడా భయపడుతుంటారు, సార్ ఇంత చిన్నగా అయిపోతుంది తర్వాత అని. సో దానికి భయపడాల్సిన అవసరమే లేదండి. అంత చిన్నగా ఉన్న ఎరెక్షన్ టైంలో 4, 5, 6 అంగుళాల వరకు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ గా మనకు కావాల్సిన ఏంటి అంటే ఎరెక్షన్ యొక్క హార్డ్నెస్. సో ఎంత హార్డ్ గా మీకు ఎరెక్ట్ అవుతే అంగం అనేది అంత ఎక్కువగా ముందడికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలా చేస్తూ మనము మంచి ఫుడ్ తీసుకుంటూ మంచి వ్యాయామాలు చేసుకుంటూ ఒబిసిటీ తగ్గించుకుంటూ హెల్దీగా ఉన్నట్లయితే కనుక తిరిగి కోల్పోయినటువంటి సైజ్ అనేది తిరిగి పొందవచ్చు. లేదా దీనికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాన్ని కూడా మేము చాలా మంది కూడా అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు కూడా ఇలా అంగ పరిమాణం చిన్నగా ఉంది లేదా మధ్యలో చిన్నగా అయింది అని అనుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మెడిసిన్ ఆయిల్ అనేది మేము అందిస్తామండి. ఆయిల్ ఉంటుంది కంటిన్యూగా ఒక 3 to 4 months దీన్ని కంటిన్యూగా మసాజ్ చేసుకోవాలి. దీంతో పాటు మనం శిలాజిత్ మాత్రల్ని కూడా ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా అంగం మీద నరాలు లేదా బ్లడ్ సర్కిల్ తక్కువగా ఉన్నా, సన్నగిలినా, బలహీనతలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోయి అంటే 2 విధాలుగా హెల్త్ పరంగా ప్లస్ ఈ విధంగా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడే విధంగా ఈ మెడిసిన్ అనేది అందించడం జరుగుతుంది. తద్వారా మనకు ఈ సమస్యను అనేది పూర్తిగా అధిగమించి ఒకవేళ మీరు 30, 40 సంవత్సరాల లోపే ఉన్నట్లయితే కనుక తిరిగి అంగము మామూలు ఉన్న సైజ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి అంగం చిన్నగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు, లేదా మధ్యలో చిన్నగా అయిందని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మనము స్ట్రాంగ్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నేను చెప్పినట్టుగా కనుక ఫాలో అయినట్లయితే తిరిగి కోల్పోయిన దానికన్నా ఎక్కువ సైజు కూడా అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. తప్పకుండా మీ సమస్య నుంచి మీరు 100% బయటపడతారు. ఎందుకంటే నవే డేస్ జనరేషన్ లో లేడీస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా అధికంగా ఉంటున్నాయి. వాటికి రీచ్ అవ్వకపోతే చాలా మంది ఇబ్బంది పడుతున్న మగవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే,
సో అందుకనే అర్థం చేసుకోండి. అండ్ మీరు ఏదో దీని ప్రమోషన్ లాగా అనుకోవద్దు, బట్ నేను మీకు ఈ విధంగా కూడా హెల్ప్ చేస్తాను, చాలా అవకాశాలు ఉన్నాయి, తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం కొద్దీ నేను చెప్పడం అనేది జరుగుతుంది. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ విజన్ ఛానల్ అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.